మన పొరుగు దేశాలు భూకంపం దెబ్బకు అల్లాడిపోయాయి. శుక్రవారం సంభవించిన వరుస భూకంపాలు జనాన్ని పరుగులు తీయించాయి. వందల సంఖ్యలో చనిపోయారు. క్షతగాత్రుల లెక్క కూడా తేలడం లేదు. దాంతో మయన్మార్, థాయిలాండ్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. అసలు ఈ దేశాల్లో భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? గత అనుభవాలు చెప్తుందేమిటి? ఇప్పుడేం జరిగింది? ప్రమాదం ఎలా పొంచుంది? భారీ ప్రాణ నష్టం మిగిల్చిన వరుస భూకంపాలు, ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు, ప్రశాంత జీవనంలో ఒక్కసారిగా అల్లకల్లోలం, అలజడి. ఏం జరిగిందో అంచనా వేసేలోపే వరుస ప్రకంపనలు. బతుకు జీవుడా అంటూ భారీ భవనాల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన ప్రజలు. వెరసి తక్కువలో తక్కువ 2 దేశాల్ని భూకంపం వణికించిన తీరు ఇది. కళ్లెదుటే భారీ భవనాలు, వంతెనలు నేలకూలుతూ ఉంటే జనం హాహాకారాలు చేయడం అందరి చెవుల్లో ఇంకా మారుమోగుతోంది. సువిశాల భారతావనికి పొరుగు దేశాల్లో ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మయన్మార్ను శుక్రవారం వరుస భూకంపాలు వణికించాయి. 12 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో 2 సార్లు తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. బ్యాంకాక్ లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. అటు భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లో ఈ ప్రభావం కనిపించింది. సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. మయన్మార్లోని మండాలై, సగైంగ్ నగరాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. మయన్మార్ రాజధాని నేపిడాలోని 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. దీంతో అత్యధికంగా క్షతగాత్రులు అక్కడే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చాలా మంది తమ ఆత్మీయుల కోసం శిథిలాల్లో గాలింపు చేపట్టారు. మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్ లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. పలు భవంతులు నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం పేక మేడలా కూలిన దృశ్యాలు బయటకొచ్చాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్ లో ప్రధాని షినవత్రా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు మయన్మార్లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలిసింది. పలు రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి. బ్యాంకాక్ లో మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు. మాండేలియా అనే ప్రదేశంలో మసీదు కూలి దాదాపు 20 మంది చనిపోగా, టవుంగులో పునరావాస కేంద్రం ధ్వంసమై మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. అసలు భూకంపాలు ఎలా వస్తాయన్నది ప్రతి సందర్భంలోనూ అందరూ తెలుసుకోవాల్సిన అంశం. భూమి ఉపరితలం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల వస్తాయి. ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా ఒకదానిపై నుండి ఇంకోటి జారినప్పుడు అసాధారణంగా శక్తి విడుదలవుతుంది. దీనివల్ల భూమి లోపల చాలా మార్పులు సంభవించి కదలికలొస్తాయి. ఇలా భూమిలో కిలోమీటర్ల లోతులో జరిగే ప్రక్రియల వల్ల భూకంపం వస్తుంది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై కొలుస్తారు. ఈ స్కేలు భూకంప శక్తిని 0 నుంచి 10 మధ్య ఆ కొలత ఉంటుంది. భూమిపై 10 రిక్టర్ స్కేలు భూకంపం రావడం అసాధ్యమని భూభౌతిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం భూకంపం ఎప్పుడు ఎక్కడ వస్తుందో ఖచ్చితంగా చెప్పడానికి శాస్త్రీయ పద్ధతి ఏదీ లేదు. అయితే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వంటి సంస్థలు గతంలోని గణాంకాలు, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్ని అంచనా వేస్తున్నాయి. భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమైనా ఏ ప్రాంతంలో ఎక్కువగా వస్తుందో చెప్పడం మాత్రం సాధ్యమే. ఈసారి మయన్మార్లో సంభవించిన భూకంపం ఒక కీలక సందేశాన్ని ఇచ్చింది. ఆ దేశం భూకంపాలకు నిలయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భూమి లోపలుండే పొరలైన ఇండియా ప్లేట్, బర్మా ప్లేట్ కు సరిహద్దుగా ఉండే సగాయింగ్ ఫాల్ట్ మయన్మార్లో ఉన్నందువల్లే దాని కదలికలతో భూకంపాలు సంభవిస్తున్నాయని గుర్తించారు. ఒక్క మయన్మార్ దేశంలోనే సగాయింగ్ ఫాల్ట్ 1200 కిలోమీటర్లు ఉంది. దీనివల్ల భూమిలో కదలికలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడ తరచూ టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొంటూ ఉంటాయి. Allah